కూర్చోండి. చూడండి సార్, నేను మీతో కూర్చుని మాట్లాడదామని రాలేదు. ఓ ముఖ్యమైన విషయం చెప్పిపోదామని వచ్చాను. మీ పలుకుబడిని ఉపయోగించి ఈయన్ని కాపాడడం కోసం ఎన్నో పదవులు ఇప్పిస్తున్నారు. అది మీ పని. ఈయన కూడా ఇప్పించిన పదవుల కోసం మీకెన్నో పనులు చేసి పెడుతున్నారు, హత్యలతో సహా. అది ఈయన పని. ప్రజలిచ్చే అర్జీల్ని బాగా పరిశీలించి చర్య తీసుకోవడం నా పని. మీ పనులు మీరు చేసుకుంటున్నట్టు నా పని నన్ను చేసుకునేవ్వండి. బాగా వినండి, నేను చేస్తున్న పనికి ఎవరైనా అడ్డొస్తే నేను ఊరికే వదిలిపెట్టను. నన్ను కట్టి పరిస్థితి ఈయన మీద ఇచ్చిన అర్జీల్ని గవర్నమెంట్ కి పంపి తప్పకుండా పాపంపేటలో ఈయన ఏ పదవికి రాకుండా చేస్తాను. చూస్తూ ఉండండి. పడిదివే. కట్టి పారేస్తారంగా ఊరుకోడు, కత్తికో కండగా నరికి పారేస్తాడు. ఉండవయ్యా, ఎవడో సచ్చినోడు బండిలో బ్యాగ్ వదిలిసిపోయాడు. వాడిని రానివ్వు. దొరికిన మానవ అవశేషాలు తగలబడిపోయి ఉన్నందువల్ల ముక్కలు ముక్కలుగా నరకబడి ఉండడం వల్ల తల లేని కారణంగాను హత్యకు గురైంది ఎవరో తెలియక కేసును నమోదు చేయడానికి పోలీసులు అయోమయం. కనపడకుండా పోయిన వారి లిస్టులో మృతి చెందిన వారు ఉన్నారా అని పోలీసులు విచారణ. TV9 న్యూస్ కోసం అనంతపురం నుంచి అను. తలనిక్కడ పడేశారో తెలియట్లేదే. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చింతలపూడి సుదర్శనం గారు కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆలయ చైర్మన్ గా మేమే పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ ఎస్ రోలక్స్ బాచి గారు నియమించబడ్డారు. శ్రీ రోలక్స్ బాచి గారు ఇంతకు ముందే అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ గాను, అంతేకాకుండా పాపంపేట మండలాధ్యక్షుడుగాను ఎన్నో పదవులు వహిస్తూ వస్తున్నారన్నది గమనార్హం. ఇలా ఉండగా అనంతపురం జిల్లాలో ఒకరికే ఇన్ని ముఖ్యమైన పదవులు ఇప్పిస్తున్నది ఆ జిల్లాకు చెందిన ప్రముఖ మిల్ ఓనర్ మరియు థియేటర్లు ఇంకా హోటల్ యజమానిగా గొప్ప పారిశ్రామికవేత్తగా పేరు పొందిన భైరవుడు గారేనన్న భావం అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున కనపడుతోంది. దీని గురించి పారిశ్రామికవేత్త అయిన భైరవుడు గారిని అడిగినప్పుడు, విశ్వాసమైన కార్యకర్త, ఇంకా ఎన్నో పదవులు కాచుకునున్నాయి, శ్రమకి ఫలితం దక్కుద్ది, వస్తా. దీన్ని బట్టి మేమే పార్టీకి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన భైరవుడు. మన నియోజకవర్గంలో అన్న మనసు పెడితే ఎవరికి ఏ పదవైనా వస్తుంది. చూసావన్నా ఈ అన్యాయాన్ని? అన్న కోసం ఎన్నెన్ని పనులు చేసింటావు, ఏమేం పనులు చేసింటావు. నీకు ఇవ్వాల్సిన పదవులన్నీ ఆ చిల్లరగాడికి ఇస్తుంటే నువ్వేమో చూస్తూ ఊరుకున్నావు. ఏదో ఒకటి చేయాలన్నా. చేస్తాన్రా, ఎలా చేయాలో కూడా డిసైడ్ అయిపోయా. అన్న దగ్గరికి రోలెక్స్ ని చేర్చి నాకు నేనే ఎసరు పెట్టుకున్నట్టు అయిపోయినదే. ఎట్టా చేర్చానో అట్టాగే ఏళ్లతో పీకి పారేసి అనంతపురానికి ఎమ్మెల్యే అవుతానో లేదో నువ్వు సోత్తా ఉండు. నువ్వు ఏడ కూర్చొని ఇటు మాట్లాడుతూ ఉండు. ఈ రోజు ఆడికి గుళ్ళో మాలేంది, మర్యాద లేంది, ఆడు గోళ ఇంకా తట్టుకోలేము. బాజీ దగ్గరికి వచ్చేసినట్టు అట్టాగా ఏం సానే చెప్పు సూరి. చేతిలో పూలమాలలు మాత్రమే కాకుండా జంట చిలకలతో ఉన్నావు. ఏం చేయమంటావు? ఇలాంటి చిల్లర వెధవలే ఈ రోజు అన్ని మండలాల్లో పదవుల్లో ఉన్నారు. వీళ్లకు మర్యాద చేసి చిలక చేతిలో పెడితేనే కదా నోట్లు గాల్లో విసురుతారు. మా బతుకు బండి కూడా నడవాలిగా. భలే వాడివయ్యా నువ్వు. చిలకనిచ్చి పిలకని పట్టుకోబోతావు. అవును, పట్టుకో. బాచి వచ్చేసాడు. రండి రండి. ఏ సావే, నువ్వు మాలేసి వాడి పిలక పట్టుకున్నావు అనుకుంటే వాడు మాలలతో వచ్చేసాడు. అదే కదా. నమస్కారం. నమస్తేనా. ఏం పూజారి గారు, వేసేద్దాం అనుకున్నారా? మాలేసేద్దాం అనుకున్నారా? మాలనైనా సరే మనిషినైనా సరే నా తమ్ముడే వేయాలి. నా తమ్ముడిని ఎవడో వేయలేడు. తమ్ముడు నువ్వు మాలేరా స్వామికి. పూజారి గారు అడ్డంగా దొరికిపోయారు. ఏం పూజారే, లోపలున్న దేవుడి దండని మీరు నాకేస్తే నేనేమిస్తాను? దక్షిణ ఇస్తారు. నేనిప్పుడేసాను,
అయితే నాకివ్వండి. దక్షిణ పూజారి గారు, చేతిలో ఉన్నదంతా వేయండి. దేవుళ్లలో 10 అవతారాలు ఎత్తిన ఒకే దేవుడివి నువ్వే. ఇప్పుడు నేను నీ గుడిలో ఉన్నాను. నా అనంతపూర్ నియోజకవర్గంలో నువ్వు నన్ను గెలిపిస్తే నేను నీకు అక్కడ గుడి కడతాను. అందుకు ఇది నా మొదటి కలెక్షన్. అయ్యో వీడెప్పటికీ బాగుపడ్డు. ఉదయం నుంచి గంట కొట్టి సంపాదించిన డబ్బంతా ఒక్క నిమిషంలో లాగేసుకుని ఇలా అన్యాయం చేస్తున్నాడే. ఏం సామే, అన్యాయం చేస్తున్నాను కదా? అన్యాయం చేస్తే నీ దేవుడు అవతారం అయితే వస్తాడని చెప్పారు. వస్తే ఈ ద్వారంలోంచేగా రావాలి. వస్తాడా? ఏంటి సామే, నీ దేవుడు రాలేదా? సామే, ఇది చిన్న సామే, నన్నేం చేస్తుంది? చిన్న స్వామి కాదు, సింహావతారం. అలా చూడు. నమస్కారం అన్న. కూర్చోండి. ఏందే వీర్రాజు, యాడుండాం, ఎవరు వస్తున్నారని తెలియదా నీకు? పోటుగాడిలాగా కూర్చునుండావో? నువ్వు కూడా పెద్ద మనిషి అవుదాం అనుకుంటున్నావా? ఏం చేయమంటారు? మన ఊళ్ళో ఎప్పుడు పెద్ద మనుషులుగా ఉండేవాళ్ళే కదా పెద్ద మనుషులు అయ్యేది. ఏమయ్యా, నువ్వు పెద్ద మనిషి కావడం మా సొసైటీ దొరికిందా? ఏంది మీ సొసైటీయా? ఇదేమన్నా మీ నాయన సొత్తా? గవర్నమెంట్ సొసైటీ అయ్యా. ఈ మార్కెట్ సొసైటీకి నేను లీడర్ అయితేనే పెద్ద మనిషిని కాగలను, తెలుసుకో. ఈ సొసైటీకే కాదు, వేరే ఏ సొసైటీకి నువ్వు చైర్మన్వి కాలేవు. బయలుదేరు. నన్ను వెళ్ళమని మీరు చెప్పకండి, కావాలంటే మీరు పోండి. ఇదిగో బావా, పెద్ద మనిషి చెప్తా ఉంటారా? ఏనవయ్యా రేయ్, నీకు కావలసిన పదవులన్నీ ఆయన ఇప్పిస్తున్నారు. ఆయన చేయమన్న లుచ్చా పనులన్నీ నువ్వు చేస్తున్నావు. ఇందులో నాకేందిరా? ఈయన మాట వింటే నాకేమైనా వచ్చుద్దా, ఊడిపడుద్దా? రే చూడు, నీ ఆకలికి నేను తింటే నీ కడుపు నిండుద్దా? ఎవడ ఆకలికి ఆడే తినాలి, తెలుసు కదా? నాకు సొసైటీలో చోటు కావాలి. దానికోసం ఏవైనా చేస్తా, ఏవైనా. నన్నే వేసేస్తావా? ఎవడినైనా వేసేస్తా. ఎవరినైనా వేసేస్తానంటే నీ బామ్మర్ది రోలెక్స్ కూడా వేస్తావా? చెంచా, నేనెవడినైనా వేసగలను. ఈడొక్కో హత్యగా 3 హత్యలు చేస్తున్నాడు. నేను ఒకేసారి 3 హత్యలు చేసి జైలుకు పోయినోడిని. అది చూసే నాయన ఈడక్కలు నాకు కట్టుపెట్టాడు. వీళ్ళంతా నా ముందు బచ్చాలరా. అప్పుడు నన్ను ఎదిరిద్దామని డిసైడ్ అయిపోయినావు. ముగించాలనే డిసైడ్ అయిపోయినా. నువ్వు అడ్డొస్తూనే కాదు, నా బామర్ది అడ్డొచ్చినా గాని. ఏం బావా, ఇంకా మార్కెట్లోనే తిరుగుతున్నట్టున్నా? అడుక్కోకయ్యా, నువ్వే కదా చెప్పావు రోలెక్స్ ఒక్కో హత్యగా 3 హత్యలు చేశాడు, కానీ ఈ వీర్రాజు ఒకేసారి 3 హత్యలు చేశాడని. చెయ్యి, ఇప్పుడు చెయ్యి. అందరి ముందు బాచి నాన్న మాటలని ఇప్పుడేంద్రా గింజుకుంటున్నావు? ఎంత పెద్ద రోలైనా సరే చిన్న రోకలతో కొట్టించుకోవాల్సిందే. నేను చెప్పేది బుర్రకెక్కుతుందా? నువ్వు కావాలంటే వయసు, వసతి, ఆస్తిలో గొప్పడు కావచ్చు, కానీ నా తమ్ముడు వీరత్వంలోను వేగంలోను గొప్పడు. ఇలా చూడదునా, మా అన్నను పొట్ట పొగలు మార్కెట్ లో పరిగెత్తించిన వాళ్ళు అదే మాదిరి వాళ్ళిద్దరిని పరిగెత్తించలేదో? మీ అన్న పరిగెత్తుకుంటూ వచ్చి అలసిపోయాడు, నీళ్ళు తాగుతాడు. ఏం కూర్చోవే? ఏంది ఏందయ్యా? ఎందాక చెప్పింది వినపడలేదా? నీ ఈరతో నా దగ్గర చూపించబాక, నా తమ్ముడు దగ్గర చూపించు. సోత్తాడే, నేనేంటో సోత్తాడు. ఆ భైరవుడి కోసమేగా నీ తమ్ముడు నన్ను తెరవాడు. నీ తమ్ముడు ముందే ఆ భైరవుని నరుకుతా. నీ కళ్ళ ముందే నీ తమ్ముడిని నరుకుతా. నరకలేదో
రే పోనీరా. చెప్పమా అయ్యా. అల్లుడు చెప్పేదినో, నేను రోడ్లో తరిమి కొట్టించాడే నీ బామర్ది రోలెక్స్ బాచే ఆడు కేసులో సమ్మగా దొరికాడయ్యా. ఏంది నువ్వనేది? అవునయ్యా, పోయిన వారం అక్కడక్కడ శరీర భాగాలు దొరికాయి కదా, అది పలానా వాళ్ళదని మన లాయర్ నరసింహలో డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాడయ్యా. కానీ ఎవరు చెప్పేశాడో తెలియదు. దానికి కావాల్సిన అన్ని ఆధారాలు సేకరించాడయ్యా. కోర్టు గనక పిటిషన్ అంగీకరిస్తే వాడు పాసుగా కన్ఫర్మ్ గా లోపలికి